మొదటివాడును కడపటవాడునయుండి మృతుడై మరలా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్యధ్యానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచన భాగాలు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన సత్యములను, పునరుద్ధాన సంభవములను ఈ అధ్యాయం అంతట్లో తెలియజేయటం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ భక్తికి కేంద్రము, అలాగే పునాది అయి ఉన్నది. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మేము ప్రకటించే ప్రకటన కూడా వ్యర్థమే అని పౌలు భక్తుడు తన లేఖనాల్లో తెలియచేస్తాడు. కాబట్టి ఆయన పునరుద్ధానం ద్వారా దేవుని కుమారునిగాను, సంపూర్ణమైన దేవునిగాను తనను తాను నిరూపించుకున్నట్లు లేఖనముల్లో మనం పరిశీలన చేస్తాం. అప్పటి నుంచి నేటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని, ఆ పునరుద్ధాన వాస్తవ సత్యాలను గ్రహించినటువంటి వారు, ఎరగనటువంటి వారు చాలామంది ఉండటం సిగ్గుచేటు. వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించలేదని, స్పృహ తప్పి పడిపోయారని, ఆయన సమాధిలో పెడితే ఆయన శిష్యులు ఎత్తుకొని వచ్చి తిరిగి లేచాడని ప్రకటించుకున్నారని చెబుతూ ఉంటారు. ఇంకో రెండవ విషయం ఏంటంటే, ఆయన శిష్యులు భ్రమకు లోనయ్యారని, అప్పటి వరకు ఆయనతో తిరిగారు కాబట్టి భ్రమకు లోనై ఆయన మాకు కనపడ్డారని ప్రకటించుకున్నారని మాట్లాడేటటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనం ఎరిగి గ్రహించాల్సిన వాస్తవ సత్యాలు లేఖనామంలో, బయట చరిత్ర కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమునకు రుజువులుగా, సాక్ష్యాలుగా ఉండటం మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం అక్కడ ఖాళీ సమాధిని చూస్తున్నాం. మగ్దలేని మరియా వెళ్ళి సమాధి చూచినప్పుడు సమాధి మీద ఉన్న రాయి దొరలింపబడుట చూచి సమాధి ఖాళీగా ఉండటం చూచింది. ఈ భూప్రపంచ చరిత్రలో మేధావులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతలు గలవారు, ఉన్నతమైన వ్యక్తులు చనిపోయారు. కానీ అందరు సమాధులు మూయబడి ఉన్నాయి. కేవలం యేసయ్య సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన పునరుద్ధానాన్ని నిరూపించే రుజువులలో మొట్టమొదటిది ఖాళీ సమాధి. ఇంకా అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 20వ అధ్యాయం 6-8 వచ్చిన భాగాల్లో ఆయన చనిపోయినప్పుడు ఆయనకు చుట్టబడినటువంటి ప్రేత వస్త్రములు, ఆ ప్రేత వస్త్రములు ఒక ప్రక్కగా పెట్టి ఉండటం ఆమె గమనించింది. నేటికి మనం చూస్తున్నాం ఆ ప్రేత వస్త్రాలు మ్యూజియంలో భద్రం చేయబడటం. ఈ మధ్య కాలంలోనే ఆ ప్రేత వస్త్రాలకు DNA టెస్ట్ కూడా చేసి దానిలో ఇండియా నమూనా ఉన్నట్లుగా కనుగొన్నటువంటి వాస్తవ సత్యాలను మనం గమనించగలుగుతాం. అంటే ప్రేత వస్త్రాలు సాక్ష్యమిస్తున్నాయి ఆయన పునరుద్ధానుడని. ఇంకంత మాత్రమే కాదు, మత్తయి సువార్త
28వ అధ్యాయం 5-6 మనం ప్రారంభ వచనాలుగా చదువుకున్నటువంటి మాటలు దేవదూత సందేశాలు. సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతో దేవదూతలు చెబుతున్నటువంటి సందేశం, మీరు చనిపోయిన సమాధి చేయబడిన క్రీస్తును మీరు వెతుకుతున్నారని మాకు తెలియను, కానీ ఆయన ముందుగా చెప్పినట్లుగానే తాను తిరిగి లేచాడు అని దేవదూతలు సందేశం ఇస్తున్నారు. ఇంకా అంత మాత్రమే కాదు, దేవదూతలు వచ్చి రాయి పొరలించటం, మహాప్రభావంతో అక్కడ జరిగిన కార్యాలు, భూకంపం ఏర్పడినటువంటి పరిస్థితులు, ఆ సమాధి చుట్టూ ఉన్నటువంటి సైనికులు, రోమా కాపలాదారులు చచ్చిపడి ఉన్నటువంటి వారి వలె ఉండటం, ఆ జరిగిన సంభవాలన్నీ వెళ్ళి అధికారులకు చెబితే ఆ అధికారులు చేసినటువంటి పని ఏం తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదివితే, వారు ఎల్లుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులను ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చూడండి, 4వ సత్యం ఏంటంటే, రోమా సైనికులకు లంచం ఇచ్చుటను బట్టి వారు జరిగిన సంభవాలన్నీ చూచారు. ప్రభావముతో మృత్యువును, మరణాన్ని జయించి ప్రభువారు లేపబడటం, దేవదూతలు వచ్చి రాయి పొరలించటం, వాటన్నిటినీ కళ్ళకు కట్టినట్లుగా చూసిన వారు వెళ్ళి వాస్తవం చెప్పినా, వాస్తవం చెబితే ఎక్కడ వాస్తవాన్ని, ప్రభువారు గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆ రోమా సైనికులకి, ఆ కావలి వారికి లంచం ఇచ్చి, మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పండి అని చెప్పారు. ఇలాగ లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే ఆయన పునరుద్ధానాన్ని తెలియచేసే అనేకమైనటువంటి వాస్తవ సత్యాలను లేఖనములలో అలాగ చరిత్రలో కూడా మనం చూడగలుగుతాం. దీన్ని ఎవరు ఒకళ్ళ గ్రహించే మనసు ఉన్నా లేకపోయినా చరిత్ర తెలియజేస్తున్న సత్యం, వాక్యం తెలియజేస్తున్నటువంటి సత్యం, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ప్రభావముతో 3వ దినాన తిరిగి లేపబడి ఉన్నారు. ఆయన పునరుద్ధానమును బట్టే ఆయన సంపూర్ణమైన నిజమైన గొప్ప దేవునిగా తనను తాను నిరూపించుకున్నట్లు రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, మనం గమనించవలసిన మరికొన్ని సత్యములు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం మనకేం తీసుకొచ్చింది, ఆయన పునరుద్ధానం మన జీవితాలకు ఏం ప్రసాదించింది అని మనం ఆలోచన చేయగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాటను మనం చదువుతాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ప్రభువారు తిరిగి లేపబడటాన్ని బట్టి, మరణమును ఓడించి జయించి తిరిగి లేపబడటాన్ని బట్టి మనము నీతిమంతులుగా చేయబడగలిగాం. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డారు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేపబడి ఉన్నారు. కనుక ఆయన పునరుద్ధానమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఇంకంత మాత్రమే కాదు, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. రెండో విషయం ఆలోచన చేస్తే, ఆయన పునరుద్ధానమును బట్టి మరణం తొలగించబడింది. విజయమందు మరణం మృంగివేయబడిననే మాటను మనం చదువుతాం.
మరణం యొక్క బలము గల సాతాను ప్రభావాలను, మరణాన్ని, వాటన్నిటి ప్రభావాల నుంచి మనకు విడుదల దయచేశారు పునరుద్ధానం ద్వారా. మన మీద ఏలుబడిగా ఉన్న మరణ భయాన్ని, మరణ దాస్యం ప్రభువు వారి యొక్క పునరుద్ధానమును బట్టి తొలగించబడింది. ఇంకా అంత మాత్రమే కాదు, మూడవది మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదివితే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మూడవది, క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును బట్టి మనం జయం పొందుకున్నాం. లోకం మీద, సాతానుడి మీద, మరణం మీద, లోక ప్రభావాల మీద, లోకనాథుల మీద, దుష్ట సంబంధమైన ప్రతి ప్రభావాలన్నిటి మీద మనం జయమును పొందుకున్నాం. అందుకని పై వచనాలు రాయబడింది, విజయమందు మరణం మృంగివేయబడినట్లుగా. అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని, జయమును మనం పొందుకున్నాం. ఒకప్పుడు అన్నిటికీ బానిసయ్యాం, అన్నిటి క్రింద మ్రగ్గాం. కానీ ప్రభువు వారి యొక్క పునరుద్ధానం మనకు జయ జీవితాన్ని ప్రసాదించింది. ఇంకా నాలుగవది పరిశీలన చేస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచన భాగాలు చదివితే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, మనము అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ప్రిలరా, నాలుగవది మనం పరిశీలన చేస్తే, ప్రభువు వారి యొక్క పునరుద్ధానమును బట్టి మనకు స్వాస్థ్యము సిద్ధపరచబడింది. స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడింది. పరలోక సంబంధమైన స్వాస్థ్యములు, అక్షయమైన, నిర్మలమైన, బారదీనైన స్వాస్థ్యమును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అనగా ఆయన పరలోక సంబంధమైన స్వాస్థ్యమును మనం పొందుకొనటానికి, ఆ స్వాస్థ్యమును అనుభవించటానికి క్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానం ద్వారా మనకు స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉండటం మనం చూస్తాం. ఇంకంత మాత్రమే కాదు, ఐదవ విషయం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును బట్టి మనకు నిరీక్షణ కలిగింది. నిరీక్షణ. ఒకప్పుడు దేవుడు లేనటువంటి వారం, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి వారం. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన మరణించి తిరిగి లేపబడటం ద్వారా, ఆయన కలిగి ఉండటం ద్వారా దేవుని ఎరిగిన వారు, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ నిరీక్షణకు పునాది ఏంటంటే క్రీస్తు పునరుద్ధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలం వట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైనట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపములోనే ఉన్నారు. ఐదవది, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడటాన్ని బట్టి ఆయన పునరుద్ధానం మనకు నిరీక్షణను కలుగు చేసింది. పరలోకాన్ని గూర్చిన నిరీక్షణ, ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు గూర్చినటువంటి నిరీక్షణ, నిత్య జీవాన్ని గూర్చినటువంటి నిరీక్షణ, సదాకాలం ఆయన మహిమలో ఉండగలిగేటటువంటి నిరీక్షణ మనకు అనుగ్రహించబడిందంటే, ఆ నిరీక్షణ మనం పొందుకొనగలిగామంటే అది కేవలం ప్రభువు వారి యొక్క పునరుద్ధానమును బట్టే. ఆయన పునరుద్ధానమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం,
మరణం తొలగింపబడింది, జయమును పొందుకున్నా, స్వాస్థ్యము సిద్ధపరచబడింది, నిరీక్షణ కలిగింది. ఈ మాటలింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు, నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచి ఇంత శ్రేష్టమైన ఈవులు, ఆధిక్యతలు మన కొరకు సిద్ధపరిస్తే, నీ కొరకు సిద్ధపరిస్తే, ఇంకా నీవు ఆయన గ్రహించక, ఇంకా నీవు ఆయన తెలుసుకోలేక ఎంతకాలం పాపములో ఉంటావు, ఎంతకాలం పాప బంధకాల్లో ఉంటావు, ఎంతకాలం దేవునికి విరోధంగా జీవిస్తావు. ఇకనైనా ఆయన గుర్తెరుగు, ఇకనైనా ఆయన విశ్వసించు. నీ కొరకు, నీ పాపముల కొరకు శిలువ శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేచిన యేసయ్యను విశ్వసించు. మహిమతో కూడిన భవిష్యత్తును, జీవముతో కూడిన భవిష్యత్తును అనుభవించగలుగుతాం. ఆయనకు దూరంగా ఉండకో, ఆయన హృదయపూర్వకంగా విశ్వసించు, ఆయన పరిపూర్ణంగా నమ్ముకో. ఆయన అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. పునరుద్ధాన వాస్తవ సత్యాలను, పునరుద్ధానం ద్వారా లోకానికి ఏం కలిగిందో, మనుషులకి ఏం కలిగిందో, ఏం అనుగ్రహించబడిందో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. ఇంకా మిమ్మల్ని నమ్మకుండా, మిమ్మల్ని విశ్వసించకుండా మీకు దూరంగా ఉన్న ప్రతి బిడ్డను సరిచేయండి. మిమ్మల్ని నమ్మగలిగేటటువంటి కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ పునరుద్ధాన బలముతో నింపబడి ఆయన మిమ్మల్ని కలిగినటువంటి బిడ్డలో మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని మీ లేఖనాల్లో తెలియజేసిన మాట ప్రకారం పైనున్న వాటి మీద మనసు పెట్టుకొని నిరీక్షణ కలిగి మీ మార్గములో నమ్మకంగా జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ దిన దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి నిండారులుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమ రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవు నిత్య సహవాసము సదా మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక.